హలో అందరికీ, శ్వేత వంశీ వ్లాగ్స్. సో ఈరోజు అయితే బోడ కాకరకాయ ఎట్లా వండుకోవాలనేది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. నాకైతే ఫేవరెట్ అనమాట. సో కొన్ని బోడ కాకరకాయలు తీసుకోవాలి. దాని తర్వాత సన్నగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రై కాబట్టి. దాని తర్వాత ఒక బౌల్లో వాటర్, పసుపు వేసుకొని తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న కాకరకాయలను దాంట్లో వేసుకొని బాగా కడుక్కోవాలన్నమాట. కడుక్కొని సపరేట్ వేసుకోవాలి. సో కొంచెం కూడా వాటర్ లేకుండా పక్కకు తీసుకోవాలి. ఇది కర్రీ అయినా బాగుంటుంది, ఫ్రై అయినా బాగుంటుంది. మీకు ఎట్లా నచ్చితే అట్లా వేసుకొని నాకు వచ్చిన స్టైల్ అయితే నేనైతే చూపిస్తున్నాను. సో మొత్తం అయితే కాకరకాయలు అయితే ఇవి. సో ఒక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు బాగా గాలిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఉల్లిపాయలు వేసుకొని బాగా కలపాలి. మనకు ఉల్లిపాయలు అనేది బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. కొంతమంది ఉల్లిపాయలు బాగా తొందరగా వేగడానికి ఉప్పు కూడా వేస్తారు. సో మనం ఉప్పు కూడా వేసుకోవచ్చు. సో నాకైతే ఉల్లిపాయలు అయితే కాలినాయి. దాని తర్వాత కరివేపాకు మీ ఇష్టం, మీరు స్కిప్ చేసుకోవచ్చు. కరివేపాకు వేసుకున్న కొంతమంది పల్లీలు, పప్పులు అట్లాంటివి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్రై కాబట్టి. సో నేనైతే అవి వేయలే, సింపుల్గా వేస్తున్నా. సో ఉల్లిపాయలు, కరివేపాకు బాగా వేగినాయి. మళ్ళీ ఇంకోసేపు అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. సో నేనే వీడియో తీసుకున్నాను కాబట్టి నేను కలిపేది వీడియో తీయాలన్నమాట. కలుపుకుంటే వీడియో తీయనికి రాదు కదా. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకు నార్మల్ కాకరకాయ అయినా లేకపోతే ఈ బోడ కాకరకాయ అయినా చాలా ఇష్టము. కొంతమంది కాకరకాయనే నచ్చదు, చేదు ఉంటుంది అనుకుంటారు కదా. సో అసలు ఆయిల్ ఎంత బాగా వేగితే కాకరకాయ అంత చేదు పోతుంది అనమాట. అసలు చేదు అనేది ఉండదు. సో మూత పెట్టేసుకున్న తర్వాత మనకు బాగా అల్లం వెల్లిగడ్డది పచ్చి వాసన అంతా పోదనమాట. పచ్చి వాసన మొత్తం పోతేనే మనకు టేస్ట్ వస్తుంది. దాని తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న బోడ కాకరకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. ఇట్లా ఒకసారి అయితే ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇక బాగా కాలాలి కాబట్టి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మనం చూడండి కాకరకాయలు అనేది లైట్గా 50-50 ఉడికిందనమాట. సో ఇంకా బాగా దగ్గరకు కావాలన్నమాట, ఇంకా బాగా ఫ్రై కావాలి. సో మళ్ళీ కలుపుకోవాలి, ఎందుకంటే అడుగంటుతూ ఉంటుంది కాబట్టి మనం అప్పుడొకసారి కలుపుతూ ఉండాలన్నమాట. ఈ ఫ్రై చేయాలంటే ప్రాసెస్ చాలా పడుతుంది, ఫ్రైకి టైం వేస్ట్ అవుతుంది కానీ టేస్ట్ బాగుంటుంది. సో దాని తర్వాత ఇక మనకైతే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. సో మీ ఇష్టం, మీరు కారం ఎంత వేసుకుంటే అంత వేసుకోవచ్చు. ఇక దాని తర్వాత బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ గరం మసాలా, నేనైతే గరం మసాలా వేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏమైనా మసాలాలు వేసుకుంటే వేసుకోవచ్చు. సో మసాలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసేయాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం పొయ్యి మీద ఉంచితే చాలు. సో మనకైతే బోడ కాకరకాయ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూడండి, మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మన బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని అయిపోతుంది అనమాట. సో ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది.